రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో నామినేటెడ్ పదవులపై నేతలు దృష్టి సారించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. కొందరు సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తమకు ఈసారి న్యాయం చేయాలని కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. విభేదాలను పక్కన పెట్టి నేతలంతా కలిసికట్టుగా విజయం కోసం పనిచేశారు. మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీలు తోడు కావడంతో గణనీయంగా ఓట్లను సాధించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తామని, టికెట్లు ఇవ్వలేని నేతలకు అధికారం రాగానే కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో నామినేటెడ్ పదవుల కోసం నేతలు క్యూ కడుతున్నారు. నెల్లూరులో టీడీపీ తరఫున శ్రీనివాసులు రెడ్డి టికెట్ ఆశించారు. కానీ నెల్లూరు నుంచి మాజీ మంత్రి నారాయణను బరిలోకి దింపాలని చంద్రబాబు భావించడంతో శ్రీనివాసులు రెడ్డిని ఇంటికి పిలిపించుకుని నారాయణకు మద్దతుగా పనిచేయాలని కోరారు. ఎన్నికల తర్వాత ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఆయన నారాయణకు మద్దతుగా పనిచేశారు. ప్రస్తుతం శ్రీనివాసులు రెడ్డి నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే మంత్రి నారాయణ కూడా ఆయనకు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో నెల్లూరు నగర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరెడ్డికి అదే పదవి ఇస్తారా లేదా వేరొక పదవి ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. నెల్లూరు మున్సిపల్ మాజీ చైర్మన్, సీనియర్ నేత తాళ్లపాక అనురాధ కూడా నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎన్నికల్లో టికెట్ ఆశించారు. చివరి నిమిషంలో కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చంద్రబాబు ఎంపిక చేశారు. దినేష్ రెడ్డిని పిలిపించుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాలేపాటి సుబ్బానాయుడుకు కూడా నామినేటెడ్ పదవి ఇస్తామని గతంలోనే హామీ లభించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీదా రవిచంద్రకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. ఆయనకు కూడా కీలకమైన పదవిని అప్పజెప్పనున్నారు. గతంలో కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని బీదా రవిచంద్రకి ఇచ్చారు. ఈసారి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి లభిస్తుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్న ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్కు కూడా నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరంజీవి రెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి పదవుల్ని ఆశిస్తున్నారు. పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలతో సమావేశమై తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు తమ బయోడేటాలను మంత్రులకు అందించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఆ అవకాశం తమకే ఇవ్వాలని నేతలు కోరుతున్నారు.